హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి కన్యాకుమారిలో సన్ రైజ్ ఎంత బాగుంటుందంటే అసలు కొన్ని వేల మంది జనం ఎదురుచూపులతో సూర్యుడు తొంగి తొంగి చూస్తూ ఊరిస్తూ ఒక పక్క ట్రైన్ వెళ్ళిపోతుందనే భయం ఒంట్లో ఉన్నా కూడా ఆ సూర్యుడిని ఆ సముద్రంలో ఆ సూర్యకాంతిని చూడాలని ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. చూసేటప్పుడు సన్ రైజ్ అది చూడాలని అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఇక్కడైతే బాగా కనపడుతుంది అని పోటీలు వేసుకుంటూ వంతులు వేసుకుంటూ సూర్యుడి కోసం ఎదురుచూపులు. ఎన్ని వేల మంది కన్యాకుమారికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు పొద్దునే ట్రైన్ ఉండడం వల్ల సన్ రైజ్ ఎప్పుడు కుదిరేది కాదు. ఈసారి కుదిరింది. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అద్భుతంగా బాగా సూర్యుడు అన్ని స్టెప్పుల్లో బాగా కనపడే విధంగా అయితే మీకు వీడియో పెట్టాను. ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే కన్యాకుమారికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా సన్ రైజ్ చాలా మంది మిస్ అవుతారు. అలానే ఎప్పుడు సన్ రైజ్ చూడని వాళ్ళు సముద్రంలో ఆ సూర్యకాంతి ఎలా ఉంటుంది, ఆ సూర్యుడి దర్శనం ఎలా ఉంటుంది. మనం సూర్య భగవాన్ని దేవుళ్ళతో గొప్పగా పోల్చుకుంటాం కాబట్టి ఆయన దర్శనం అంత మహాభాగ్యం విధంగా మనమేంది ఫారినర్స్ ఏంది కన్యాకుమారిలో సూర్యుడి కోసం ఎదురు చూడడం అంటే మన హిందూ ధర్మం నమ్మకాలని ఫారినర్స్ కూడా పాటిస్తున్నట్టు ఎంత బాగా ఎదురు చూసి సూర్యరశ్మి కనపడమే దండం పెట్టుకొని అంత బాగా వెళుతున్నారు ఫారినర్స్ కూడా. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సీన్ అంతా చూస్తే. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే బాగా వచ్చింది. అన్నా అన్నా ఇక్కడ సన్ రైజ్ కాడ వీడియో తీస్తున్నానా. ఈ చర్చ్ నా చూడు. మీరా ఆ పక్కకు వచ్చా, ఆ పక్కే బాగా కనపడుతుంది. అందరూ ఈ పక్క వస్తే ఎటు దూరేసాం మేము. రెడ్డి సాంగ్ కూడా వచ్చినాడు. ఎటు దూరేకుంది ఇటు ఈ పక్క బాగా కనపడతామని ఎటు వచ్చేసి. సరేనా, చూసుకొని వచ్చేస్తాం.
ఇంకొకరు ఫ్రెండ్ జరుగు స్వామి 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 కొంచెం ఫ్రెండ్స్ भैया